మూవీ గంగమ్మ తల్లి జాతర. వైల్డ్ ఫైర్ బాగుందా? హాయ్ బ్రో, మూవీ ఎలా ఉంది? మామూలుగా లేదు అసలు. యాక్టింగ్ ఎలా ఉంది? చింపేశాడు అసలు. డాన్స్ మామూలుగా లేదు. అల్లాడిచ్చాడు. ఫైట్ సీన్ ఎలా ఉంది? చెప్పలేదు ఇంకా. గుజ్ బాంబ్స్ ఎంత క్యారెక్టర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. మూవీలో నీకు నచ్చిన సీన్ ఏంటి? ఫైట్ సీన్లు బాగున్నాయి. బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే. సూపర్ ఉంది. మూవీ మాత్రం సూపర్ ఉందన్న. మూవీ మాత్రం భలే ఉందన్న. సూపర్ సూపర్ ఉంది. నేనైతే ఎక్కువ రివీల్ చేయాలనుకోవట్లేదు. సూపర్ మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ మాత్రం ఎరగా తీసేసాడు అన్న. యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అసలు పుష్ప ఉంది మన సూపర్ మూవీ అన్న. సూపర్. మూవీలో హైలైట్ సీన్ ఏంది? హైలైట్స్ అన్న సారీనా మూవీలో హైలైట్ సీన్ ఏంది? హైలైట్స్ చాలా ఉన్నాయన్న. ఒక్కొక్క సీన్ మాత్రం గూస్ బాంబ్స్ అన్న. లాస్ట్లో ట్విస్ట్లు ఉంటాయన్న. సూపర్ ట్విస్ట్ అన్న. జాతర ఫైట్ సీన్ ఎలా ఉంది? జాతర ఫైట్ సీన్ మాత్రం అసలు దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడన్న డిఎస్పి. హైలైట్ అన్న. మూవీ మాత్రం సూపర్ అన్న. మూవీని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి? దానికి అసలు సమస్య లేదన్న. మూవీ మాత్రం సూపర్గా ఉందన్న. అసలు దానికి తగ్గేదే లేదు. అస్సలు తగ్గేదే లేదు. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. సాంగ్స్ మాత్రం భలే ఉన్నాయన్న. అంత సూపర్. ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తుంది? నాకు తెలిసి బాగానే ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అన్న. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. జాతర ఫైట్ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఎందుకని సార్? స్టోరీ లైన్ ఏం లేదు. జస్ట్ ఒక పాయింట్ మీద లాక్కొచ్చాడు సినిమా. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ మాత్రం సూపర్. బాగుంది. సూపర్ గా ఉందండి. మూవీలో నీకు నచ్చిన సీన్ ఏంటి? అన్ని సీన్లు బాగున్నాయి. జాతర ఫైట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. ఓవరాల్గా బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది. చేస్తారు. చాలా బాగుందండి. చాలా బాగా తీశారు. నన్ను యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ చాలా బాగా చేశారు. ఒక లాస్ట్ సెకండ్ హాఫ్లో ఒక మంచి ఫైట్ ఒకటి ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సినిమాకి ఒక వేరే లెవెల్. జాతర ఫైటా? జాతర కాదండి. తర్వాత వాళ్ళ కజిన్ సిస్టర్ని మామూలుగా కిడ్నాప్ చేసినప్పుడు ఫైట్ ఉంటుంది. చిరుతుపుల్ లాగా అంటే కట్టేసి ఉంటారు అన్నమాట. చాలా బాగా చేశారు. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుంది సినిమా ఇది. చేస్తుందండి. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉందన్న? డాన్స్ కానీ సినిమా మొత్తం రష్మిక అండ్ అల్లు అర్జున్ది ఎక్కువ యాక్టింగ్. షకావత్కి కూడా పెద్ద స్కోప్ లేదు, కానీ అల్లు అర్జున్కి రష్మికకి మంచి స్కోప్ ఉంది. మంచి యాక్టింగ్ బాగా చేశారు. సెకండ్ హాఫ్ బాగాలేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంది. చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్ సార్. నేనైతే 5 రేటింగ్ ఇస్తా. థ్యాంక్ యూ అన్న. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. హిట్ అంతే. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్. ర్యాంపేజ్ అయితే చంపే. జాతర సీన్ అయితే చెప్పలేదన్న. ఇంకా వేరే లెవెల్. ఆస్కార్ అంతే. నేషనల్ అవార్డ్ ఆస్కార్ వస్తుంది ఈ సినిమాకి అంతే. అల్లు అర్జున్ ట్రోల్ చేసేవారు, మీరు సమాధానం ఏంటి? ఎవరు ట్రోల్ చేసి రమ్మని చూసుకుందాం. పుష్పరాజ్ అంతే. ర్యాంపేజ్. పుష్ప ది రూల్. ద ర్యాంపేజ్. ఓకే. మూవీ ఎలా ఉంది బ్రో? సినిమా సూపర్ కాదు బ్రో. డోపర్ హిట్. యాక్టింగ్ ఎలా ఉంది? ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది యాక్టింగ్ అంతే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? తగ్గేదేలే. అల్లు అర్జున్ ట్రోల్ చేస్తారు, మీరు ఏం చెప్తారు అసలు? సమాధానం నెగిటివ్ టాక్ చేస్తారు. కేసీపీడి సూపర్ ఉందనా. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? కొత్త బలం ఉందనా. చిన్నగా చింపేశాడు. ఈ సినిమాలో ఉన్నట్టు ఏ సినిమాలో ఉండడు. రష్మిక మందన ఎలా ఉంది? యాక్టింగ్ బాగుందనా. హీరోగా డాన్స్ ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి. ఎన్ని కోట్లు కొడతారు ఫస్ట్? 500 కోట్లు కొట్టాలన్నా. ఒక్క నిమిషం. అన్న, మనకు ఆల్రెడీ తెలిసిందే. పుష్ప అనేది మనకు తెలుసు. పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే. ఇది పార్ట్ 2 అసలు తగ్గేదే లేదు. మన పుష్ప ఎట్ట సినిమా ఉన్నా కూడా 2000 కోట్ల బాక్స్ ఆఫీస్. మొన్న చెప్పాను కాసింగ కాలేజ్ కాడ 2000 కోట్లు అసలు తగ్గేదే లేదు ఇటు పరిస్థితుల్లో. అబ్బా మైండ్ బ్లాక్ అసలు బ్రో. ఏంది బ్రో ఇది? మెంటల్ మాస్ ఇది, ఓవర్ మాస్ ఇది. తగ్గేదే లేదు. భయంకర స్పీచ్ ఏడా. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ ఏడా. రష్మిక కిసక్ సాంగ్ నడు మూపేసింది అట్టే.
2,000 కోట్లు పక్క తిరిగేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే 2,000 కోట్లు పక్క తగ్గేదే లేదు. పార్ట్ 3 ఉందంట ఫ్యూచర్లో 3,000 సినిమా పుష్ప పార్ట్ సినిమా అదొక చాలు అదొక మాట చాలు. ట్రోల్స్ ఒకటే మాట పుష్ప 2 అది చూస్తే సినిమా చూస్తే ఎంత పెద్ద ట్రోల్స్కైనా పుష్ప 2 సినిమా చాలు. పుష్ప తగ్గేది లేదు. వైల్డ్ ఫైర్ జీవితంలో పుష్ప 2 ఎక్కడ బ్రేక్ ఎక్కద్ది. పుష్ప 2 నాపేది లేదు. ఈ రేవంత్ గారు నాపేది లేదు. అలా పుష్ప కష్టంగా ఉందన్నా. సుకుమార్ కష్టంగా పుష్ప 3 తీస్తాడు. 4,000 కోట్లు 5,000 కోట్లు కష్టం బాక్సెస్ కొడతాడు. అది ఇప్పటికే తెలిసి చూసాం. ఫస్ట్ చూస్తూ ఉన్నాం. పార్ట్ 1 340 కోట్లు వచ్చింది. పార్ట్ 2 2,000 కోట్లు. పార్ట్ 3 5,000 కోట్లు. సమాధానం ఏందా మైండ్ బొర్రా బ్లాస్ట్ బొర్రా మొత్తం దిమాగ్ ఖరాబ్. అల్లు అర్జున్ ఒకటే సినిమా పుష్ప 2 దిమాగ్ ఖరాబ్. మైండ్ గీండు మొత్తం దిపోయింది. ఏం లేదు. ఇంకా ఫ్యూచర్లో పుష్ప సినిమా వస్తే ఎటువంటి సినిమా కూడా దర్దాపులో కూడా రాదు. పుష్ప ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. పుష్ప తగ్గేదే కాదు. వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు.